ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసీఆర్ కు మరోసారి సిట్ నోటీసులు జారీ చేసింది. కేసీఆర్ విచారణకు సిట్ అధికారులు డేట్ ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 1న అందుబాటులో ఉండాలని తెలిపింది సిట్. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ ను విచారించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో నిర్వహించాలని కోరిన బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ తిరస్కరించింది. నివాసంలో కేసీఆర్ ను విచారించనుంది. ఈ మేరకు కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. ఫిబ్రవరి 1 మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నందినగర్ నివాసంలో విచారణ చేపడతామని తెలిపింది. విచారణకు హాజరు కావాలని కేసీఆర్ కు సిట్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసీఆర్ కు మరోసారి సిట్ నోటీసులు జారీ చేసింది. కేసీఆర్ విచారణకు సిట్ అధికారులు డేట్ ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 1న అందుబాటులో ఉండాలని తెలిపింది సిట్. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ ను విచారించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో నిర్వహించాలని కోరిన బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ తిరస్కరించింది. నివాసంలో కేసీఆర్ ను విచారించనుంది. ఈ మేరకు కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. ఫిబ్రవరి 1 మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నందినగర్ నివాసంలో విచారణ చేపడతామని తెలిపింది. విచారణకు హాజరు కావాలని కేసీఆర్ కు సిట్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. నిన్న సాయంత్రం 5 గంటల వరకు క్యూ లైన్లలో ఉన్న అభ్యర్థులకు నామినేషన్లు వేయడానికి ఛాన్స్ ఇచ్చారు. ఇవాళ నామినేషన్లను పరిశీలిస్తారు. ఫిబ్రవరి 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అదే రోజు ఫైనల్ అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తుంది ఈసీ. ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ జరగనుండగా 13న కౌంటింగ్ జరుగుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మహిళలు 26.80 లక్షలు, పురుషులు 25.62 లక్షలు, ఇతరులు 640 మంది ఉన్నారు. మొత్తం 2996 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తుండగా 8203 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓట్ల కౌంటింగ్ కోసం 136 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 3 వరకు విత్డ్రాలు నిర్వహించి అదే రోజు అభ్యర్థులకు గుర్తులను కేటాయిస్తారు. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో 48 గంటల ముందే ప్రచారం ముగుస్తుంది. అంటే వచ్చే ఫిబ్రవరి 9వ తేదీన ప్రచారం బంద్ అవుతుంది. ఈ లెక్కన అభ్యర్థులు కేవలం 6 రోజులు మాత్రమే ప్రచారం చేయాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలపై ఏర్పాటైన కేంద్ర జల వివాదాల పరిష్కార కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశం ఢిల్లీలోని సిడబ్ల్యూసీ కార్యాలయంలో జల సంఘం చైర్మన్ అధ్యక్షతన దాదాపు 2 గంటల పాటు కొనసాగింది. సమావేశానికి సిడబ్ల్యూసీ అధికారులు, కృష్ణా నదీ యాజమాన్య మండలి, గోదావరి నదీ యాజమాన్య మండలి, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్లు, కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజనీర్, తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
తెలంగాణ తరపున 12 అంశాలను చర్చకు ప్రతిపాదించినట్లు తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా తెలిపారు. పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టులను అజెండాలో చేర్చవద్దని స్పష్టం చేసినట్లు వెల్లడించారు. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించి అనేక సమస్యలు, వివాదాలు కొనసాగుతున్నాయన్నారు. ఈ సమావేశంలో ఏపీ తన అజెండాను వెల్లడించలేదని రాహుల్ బొజ్జా తెలిపారు. తదుపరి సమావేశం నిర్వహణపై సిడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. ఇక ఢిల్లీలో జరిగిన జల వివాదాల కమిటీ మీటింగ్ పేరుకు మాత్రమేనన్నారు హరీష్ రావు. పోలవరం, నల్లమల సాగర్ పరిష్కారం కోసమే సమావేశం నిర్వహించారని తెలిపారు. సుప్రీంకోర్టులో చెల్లని పిటిషన్ వేసి రిట్ను వాపసు తీసుకున్నారని అన్నారు. 200 టీఎంసీల గోదావరి జలాలు ఏపీకి తరలించకపోయే కుట్ర జరుగుతోందని విమర్శించారు. పథకం ప్రకారమే పోలవరం, నల్లమల సాగర్కు రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని హరీష్ రావు ధ్వజమెత్తారు. తెలంగాణ సాధించిన పార్టీగా రాజకీయాల కంటే కూడా ఈ రాష్ట్రము, ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ఈ రాష్ట్ర ప్రజల మంచి చెడే మాకు చాలా ముఖ్యం. బికాస్ వీఆర్ ద ఫైటర్స్, వీఆర్ ద అచీవర్స్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. అందువల్ల మాకేముంటుంది, ఈ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలన్నదే మాది ప్రాధాన్యత. రాజకీయాలు అనేది రెండవ ప్రాధాన్యత మాకు. కాళోజీ గారు ముందే చెప్పినట్లు ప్రాంతం వాడే తెలంగాణకు చేస్తున్నటువంటి ద్రోహం ఈరోజు నేను బయట పెడతా ఉన్నా. దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా తెలంగాణకు జరగబోతున్నటువంటి ద్రోహాన్ని పసిగట్టి బయటపెట్టి దాన్ని నివారించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఆ తప్పు జరిగితే తెలంగాణ నీటి చరిత్రలో ఈరోజు ఒక బ్లాక్ డేగా నిలిచిపోతుంది. గోదావరి జలాల అక్రమ తరలింపు విషయంలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూనే వస్తుంది. నేను గతంలో కూడా డాక్యుమెంట్స్ కూడా బయట పెట్టాను. ఎందుకు అంటే మేము మాట్లాడు బ్యాక్ డేట్లో ఉత్తరాలు పంపుడు, ఇవన్నీ మీకు గతంలో కూడా పంపిన. నేను ఇదే భవన్లో ప్రెస్ మీట్ పెట్టంగానే ఒక 3 అవర్స్లో నిన్నటి డేట్తో ఉత్తరం రాస్తాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మాకేమో స్టేట్ ఇంట్రెస్ట్ కనుక వాళ్ళకు పట్టింపు లేదు. మేము పదే పదే ఆ విషయాలు బయట పెడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అప్రమత్తం చేస్తుంటే ఇంకేదో ఫేస్ సేవింగ్ కోసం బ్యాక్ డేట్లు వేసి నా ప్రెస్ మీట్ అయినాక 5 గంటలకు, 3 గంటలకో, 4 గంటల తర్వాత ఇన్ని ప్రెస్ నోట్లు, లెటర్లు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం రాసింది. డాక్యుమెంట్స్ కూడా అన్ని నేను రిలీజ్ చేస్తున్నాను. మొద్దు నిద్రపోతుంది ఈ ప్రభుత్వం, కుంభకర్ణుడిలాగా నిద్రపోతా ఉంది. ముళ్ళుగట్టబట్టి పొడిస్తే తప్ప ఈ ప్రభుత్వం నిద్రలేస్తలేదు. అది గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ అయినా, గోదావరి నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ అయినా జరిగేది మాత్రం గోదావరి జలాల దోపిడీ, జరిగేది మాత్రం తెలంగాణకు నష్టం. ప్రాజెక్టు పేరు మారింది తప్ప ఆంధ్రప్రదేశ్ జలదోపిడిని మాత్రం ఆపలేదు. ఈ జలద్రోహం విషయంలో కత్తి బాబు గారిది, పొడిచేది రేవంత్ రెడ్డి. వెంకట కేసీఆర్ గారు చెప్పేటోళ్ళు కత్తి ఆంధ్రోళ్ళది, పొడిచేటోడు మనోడే ఉన్నాడు అన్నట్టు ఇవాళ ఈ గోదావరి జలద్రోహం విషయంలో కత్తి బాబు గారిది, పొడిచేటోడు రేవంత్ రెడ్డి గారు. సమైక్య రాష్ట్రంలో ఆనాడు కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు తీరని ద్రోహం చేసింది కాంగ్రెస్. ఈరోజు గోదావరి జలాల్లో కూడా తీరని ద్రోహం చేస్తున్నది నేటి కాంగ్రెస్. ఇది మరో చారిత్రక ద్రోహం. ఈరోజు ఢిల్లీలో జరగబోతున్నటువంటి సమావేశం అది తెలంగాణకు మరణ శాసనం లాంటిది. పోలవరం, నల్లమల్ల సాగర్ విషయంలో మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక ప్లాన్డ్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరిస్తూ వస్తుంది. ఢిల్లీలో తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏపీ ప్రతిపాదించిన పోలవరం, బనకచెర్ల లేదా నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు ఎటువంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. కేవలం రాజకీయ ఉద్దేశాలతోనే బీఆర్ఎస్ నేతలు అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రజలను భయపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఢిల్లీలో జరిగిన తాజా సమావేశంలో తెలంగాణ తమ వాదనను బలంగా వినిపించారని తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు పోయే విధంగా వాళ్ళు కోఆపరేట్ చేసిన విషయం కూడా నేను మనం చేస్తున్నారు. వాళ్ళు పలు సందర్భాల్లో మరి ఆనాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి సమావేశాలు చేసుకొని, విందులు, అనేక మీటింగ్లు చేసుకొని వాళ్ళు చాలా విషయాల్లో తెలంగాణ ఇంట్రెస్ట్ సాక్రిఫైస్ చేసినారు, తెలంగాణ ఇంట్రెస్ట్ కి ద్రోహం చేసిన చెప్పి నేను మనం చేస్తున్నారు. ఈ హరీష్ రావుకి మీ సలహా అవసరం లేదు. హరీష్ రావు ఒక 10 ఏళ్ల పాటు మీరు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, మరి ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేసినారు.
మీరు 1,80,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. సిగ్గుపడాలి. మీడియా మిత్రులను గమనించాలి. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడేదండి. వాళ్ళు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో వాళ్ళే మేడిగడ్డ గుండకాయనరు, వాళ్ళే డిజైన్ చేసిండ్రు, వాళ్ళే నిర్మాణం చేసిండ్రు, వాళ్ళ కూలిపోయింది. వాళ్ళు మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడితే అది ఎంత వింతగా వికారంగా ఉందో మీరు గమనించాలి. మీకు చాలా అంకెలు చెప్పొచ్చు, నేను చాలా అంకెలు తయారు చేసుకున్నాను. కానీ నేను ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్ కోసం ఊరికి వచ్చిన, రేపు సెక్రటేరియట్ లో వివరంగా అన్ని విషయాలని నేను మరోసారి మనవి చేస్తా. కానీ ఆ తప్పుడు ప్రచారం ప్రజల్లోకి పోదనే విధంగా నేను అది వెంటనే ఖండిస్తున్నా. మేము ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ లో కూడా ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. 16వ శాసనసభ 5వ సమావేశాలను ఫిబ్రవరి 11వ తేదీ నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గవర్నర్ అసెంబ్లీ సమావేశాలపై నోటిఫికేషన్ జారీ చేశారు. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించడంతో ఈ సమావేశాలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. 2026 నుంచి 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను ఫిబ్రవరి 14న ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. అదే రోజున వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ను సమర్పిస్తారు. దాదాపు 4 వారాల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వెల్కమ్ బ్యాక్. మేడారం మహాజాతర వైభవంగా సాగుతోంది. మేడారం గద్దెలపై కొలువైన సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పడిగిద్దరాజులను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో మేడారం జనసంద్రంగా మారింది. జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి గద్దెల వద్ద అమ్మవార్లను దర్శించుకునేందుకు క్యూలైన్లలో వస్తున్న భక్తులతో మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ అందిస్తారు. మేడారం మహాజాతరకు ఇటు సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగడిరాజు గద్దలపై ఉండటంతో ఇటు భక్తులు భారీగా వస్తున్నారు. ఇప్పటికే లక్షలాది భక్తులు వస్తూ అమ్మకు దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రస్తుతం మనం క్యూ లైన్ వద్ద ఉన్నాము. క్యూ లైన్లో కూడా భారీగా భక్తులు వస్తున్న నేపథ్యంలో ఆ క్యూ లైన్లు మొత్తం కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి. ఆ సమ్మక్క, సారలమ్మను దర్శించుకోవడానికి కుటుంబ సమేతంగా వస్తున్న భక్తులు జంపన వాగు వద్ద స్నానం చేసి ఈ క్యూ లైన్ల ద్వారా గద్దెల మీకు చేరుకుంటున్నారు. ఇప్పటికే క్యూ లైన్లు మొత్తం కూడా భక్తులతో నిండిపోవడంతో 3 నుంచి 4 గంటల పైగా క్యూ లైన్లోనే ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఒక పక్క భక్తులు క్యూ లైన్లో వస్తూ గంట తరబడి వేచి చేస్తుంటే కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మంచిర్యాల నుంచి. ఎంతసేపు అవుతుందండి మీరు వచ్చి? 2.5 hours అవుతుంది. ఎలా ఉన్నాయి ఇక్కడ? చాలా భక్తుల రద్దు ఉన్నదండి. క్యూ లైన్లో ఓకేనా? ఓకే, బాగుంది. ఓకే సార్, బాగుంది. అంటే ఎంత టైం పడుతుంది మీకు? మేము 2.5 గంటలు అవుతుంది లైన్లో ఉండి. 2 గంటలు అవుతుంది. యాక్చువల్లీ ఈ సంవత్సరం చాలా బ్రహ్మాండంగా తీర్చిదిద్దిండ్రు, కానీ కొంచెం క్లీన్నెస్ బాగలేదు. లోపల చెప్పులు అవి ఉన్నాయి, వాటిని కొంచెం క్యూ లైన్లో చెప్పులు ఉన్నాయి, అవి వాటర్ ఉన్నాయి, చాలా బాగుంది. అవి కొంచెం క్లీన్ చేస్తే మటుకు ఫెంటాస్టిక్, బాగా చేశారు. విపరీతమైన జనం వస్తుంది. మేము కూడా సిద్దిపేట నుంచి వచ్చాము, చాలామందిని బాగా ఏర్పాటు చేశారు. నైస్. ఇప్పుడు పోయిన వాటికన్నా ఈ సంవత్సరం చాలా ఉధృతంగా ఉంది. జాతర చాలా బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. సమ్మక్క సారక తల్లుల జాతర చాలా బ్రహ్మాండంగా నడిచింది. ఇదే విధంగా నడవాలి. ఆ తల్లుల ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటూ మీ రాజనీస్కు థ్యాంక్స్. దర్శనం జల్లి చేపిస్తే బాగుంటుంది. ఇంతసేపు నిలబడాలంటే నిలబడలేకపోతున్నారు జనాలు. చాలా రేట్లు ఉన్నాయి అన్నిటికీ. మేము అసలు చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. ఒకటికి డబల్ వేస్తున్నారు రేట్లు, అసలు చాలా ఉన్నాయి. అంతే. నిన్న మేము నల్గొండ జిల్లా నుంచి నిన్న రావడం జరిగింది. ఉదయం జంపన్న వాగులో స్నానం చేసి 7 గంటలకు స్టార్ట్ చేస్తే ఇంతవరకు దర్శనం కాలేదు. అదేవిధంగా ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎమ్మటే ఇది మన దేవాలయ శాఖ కొంచెం అర్థం చేసుకొని వచ్చే జనాలకు సేవ చేస్తానికి ముందుకు రావాలని కోరుతూ, మా ఉదయం సంది వచ్చిన జాటికి భక్తులు కూడా చాలా మంది వేల భక్తులు వచ్చిన జాటికి కొంచెం ముందుండి ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా కొంచెం ప్రదక్షిణ పెట్టి జల్దిగా చేయాలని కోరుతున్నాం.
భారీగా వస్తున్న భక్తులతో అయితే క్యూ లైన్లు కూడా మొత్తం కిక్కిసిపోయాయి. ఇటు 2 నుంచి 3 గంటలకు పైగా క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంత అసౌకర్యంగా ఉందని భక్తులు కూడా కొంత ఆవేదన చెందుతున్నారు. కొంత వాటర్ కూడా మంచినీరు కూడా క్యూ లైన్లో లేకపోవడంతో ఆ చిన్నపిల్లలకి వృద్ధులకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పటికైనా క్యూ లైన్లో మంచినీరు సదుపాయం కూడా ఏర్పాటు చేయాలి. అలాగే కొంత వృద్ధులకి ఇటు చిన్నపిల్లలకు కూడా సాఫీగా దర్శనం జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. కొంత పోలీసులు మన భక్తులకి కొంత సహాయం అందించే విషయంలో కొంత పోలీసుల చర్యలపై కూడా కొంత భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సాఫీగా దర్శనం జరిగే విధంగా క్యూ లైన్లో ఏర్పాట్లు చేయాలని భక్తులు వేడుకుంటున్నారు. కెమెరామెన్ బాలుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, మేడారం.